ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్దకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. గోదావరి జలాలు 46 కిలోమీటర్ల వ్యతిరేక దిశలో వచ్చిన సందర్భంగా వాటిని పరిశీలించేందుకు వచ్చిన భట్టికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సీతారామ ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను ఎత్తిపోసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా 116 కిలోమీటర్ల సాగర్ కాలువలోకి మళ్లించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్ సవరణ ప్రక్రియపై బిఎల్ఓలు, సూపర్వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ సవరణ ప్రక్రియలో తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బిఎల్ఓకు అందించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగించకుండా అత్యంత భద్రతతో బాధ్యతతో పనిచేస్తామని వారు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తన పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిలా ప్రవర్తించాలని కేటీఆర్ విమర్శించారు. పేపర్ లీకుల వంటి అత్యంత దురదృష్టకరమైన సంఘటనపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తగదన్నారు. మీ పదవికి అపఖ్యాతిని తెచ్చిపెట్టేది, దానిని మీ చౌకబారు అజెండాల కోసం ఉపయోగించవద్దని అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాస ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద రేపు బీఆర్ఎస్వి తలపెట్టినటువంటి నిరసన సభకు అనుమతినివ్వాలని గాంధీనగర్ ఏసీపీకి దరఖాస్తు ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రేపు ఇందిరా పార్క్ వద్ద ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపనున్నారు బీఆర్ఎస్వి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సీని దగ్ధం చేశారంటూ ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఆపిల్ సెంటర్లో అమరావతి నాగ్పూర్ నేషనల్ హైవే భూ బాధితుల ఆందోళన చేపట్టారు. 28వ తేదీ వరకు హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటికిప్పుడు పని మొదలు పెట్టేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇక హైకోర్టు తీర్పు ప్రకారం అధికారులు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ లిబర్టీ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ ర్యాలీ చేపట్టింది. గత 3 రోజులుగా నీట్ ఎగ్జామ్పై రాజకీయం చేస్తున్నారని కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు అన్నారు. ఇక సందులో సడేవి అన్నట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. కొంతమంది దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఖమ్మంలో ఏఐఎస్ఎఫ్ భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యవసర సేవల డయల్ 100 నంబర్కు మధ్యమత్తులో పలుమార్లు తప్పుడు కాల్స్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలు దుర్వినియోగం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ సుజిత్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఢిల్లీ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను ఖండిస్తూ ప్రధాన కూడలిలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఘటనలో గాయపడిన విద్యార్థులకు తన సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి గాయపరిచిన కేంద్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ పట్టణ కేంద్రంలో నిరసన తెలిపారు. ప్రశ్నించే గొంతుకను పనిచేసే చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఇలాంటి విధానాలను ఇప్పటికైనా కేంద్రం మానుకోవాలని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఓల్డ్ అజీజ్ నగర్ గేట్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఇటీవల సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులే తీవ్ర గాయాలకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బీజేపీ ఆందోళన నేపథ్యంలో ఆదిలాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇటీవల
పీఎం నివాసం ఎదుట రాహుల్ గాంధీ నిరసన తెలియజేయడాన్ని ఖండిస్తూ బీజేపీ నేతలు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు నాకాబందీ సందర్భంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలు నమోదు చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఆసిఫాబాద్ మండలం వావుదం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని బోధనా తీరును, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో నేరుగా ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. జేఎన్టీయూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు విద్యార్థులు గ్రేస్ మార్కులపై ధర్నాకు దిగారు. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రేస్ మార్క్స్ 0.15% వెంటనే 0.50% పెంచాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ సత్రంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ఆహార పదార్థాల తయారీలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రతను పాటించేందుకు లడ్డూ సత్రం పరిసరాలను పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేశారు.